సో నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. ప్రజెంట్ వచ్చేసి జమ్మలమడుగు మండలంలో ఎక్కడ కూడా లేదు డ్రాగన్ ఫ్రూట్స్ తోట అయితే. మన జమ్మలమడుగు రూట్ లో, జమ్మలమడుగు నుంచి ముద్దనూరు పోయే రూట్ లో అయితే ఉంది. అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కిలో వచ్చేసి 150 రూపాయలు అంట. లోపలికి వెళ్ళి దాని ప్రైజెస్, దాన్ని ఎట్లా పండిస్తారు అనేది మనము లోపలికి అయితే వెళ్ళి కనుక్కున్నాము. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చేసి నేను జమ్మలమడుగులో ఉన్న రాజేశ్వర కాలనీ ఎదురుకైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అక్కడికైతే చూసినా. మీకు మొత్తం ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయనేది మొత్తం మీకు చూపిపోతాం. లోపలికి వెళ్ళేసి మంచిగా డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా పండిస్తారంటే, ఫస్ట్ భూమిని ఇలా దున్నేసి ఇట్లా ఒకటి పిల్లర్ పెట్టేసి, దీనికి గాను ఉంది కదా, ఈ గాను పెట్టేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడ చూపిస్తా. ఇది ఎరువు వేసేసిన తర్వాత ఈ మొక్కల్ని భూమిలోకి నాటేసిన తర్వాత ఎరువు వేస్తారు. దానికి నీళ్ళు పుష్కలంగా ఉండాలి దీనికైతే. తర్వాత ఇట్లా పండై ఇట్లా చెట్టు అవుతుంది సేమ్. ఇట్లా కాయలు కూడా కాస్తాయి. ఇంకా చూపిస్తాయి. ఇవి కూడా 1 కిలో వచ్చేసి 150 రూపీస్ అంట. సైజుని బట్టి ఒక 7-8 కాయలు అయితే వస్తాయి. మొత్తం ఇవే చూడండి చెట్లన్నీ. ఫస్ట్ ఇలా పువ్వు అయితే వస్తుంది, తర్వాత ఇలా కాయలాగా మారుతుంది, తర్వాత ఇట్లా పండులాగా అయిపోతుంది మొత్తం. ఎన్ని ఎకరాలు పంట పండిస్తారు? 5 ఎకరాలలో. 5 ఎకరాలు ఉన్నాక దీనికి ఎరువు ఎట్లా? మేము కోడి పెంట వేసాము మామూలుగా. ఆర్గానిక్ తొట్టి అట్టి. ఈ సమ్మాలు ఎందుకు పెట్టినారు కదా? సమ్మాలు మొక్కలు సపోర్ట్. ఎన్ని రోజులు ఈ పంట పండిస్తారు? సంవత్సరానికి కాపు వస్తుంది నాటినాక. సంవత్సరానికి 7 నెలలు కాసాయి. 7 నెలలు కాసాయి. 4 నెలలు గ్యాప్ పోతుంది. 4 నెలలు గ్యాప్. అంటే ఎన్ని కలర్లు ఉంటాయి? పింక్, తైవాన్ పింక్. తైవాన్ పింక్, అమెరికన్ పింక్, తైవాన్ పింక్ మేము 2 నాటినాం. అమెరికన్ పింక్ అయితే సైజు రాలేదు. తైవాన్ పింక్ అయితే 3/4 కేజీ వరకు వస్తుంది. ఇది కేజీ ఎంత? కిలో కేజీ 150తో మేము హోల్సేల్ చేస్తారు. మరి ఇంకొక మొక్కలు ఏమేమి ఉన్నాయక్క? 2 ఉన్నాయి, తైవాను, అమెరికన్. ఇది ఈ మొక్క ఎంత? ఇది అమెరికన్ అమెరికన్ పింక్. 200 గ్రామ్స్. తైవాన్ పింక్ అయితే 250 కాంచి ఇంకా 750 గ్రాముల వరకు వస్తుంది. ఎకరాలో ఎన్ని పండించవచ్చు అవి? ఎకరాకు 500 పోల్స్. 500 పోల్స్. 500 పోల్స్ కు 2000 మొక్కలు పడతాయి. మామూలుగా సమ్మానికి అయితే. రెల్లీసులు అయితే 3000 పడతాయి. మొక్క ఎంత పడుతుంది? 50 రూపాయలు. ఎక్కడైనా పండించుకోవచ్చా లేకుంటే ఇక్కడ బీడి భూముల్లోనే పండించాలి? ఎక్కడైనా పండించుకోవచ్చు. నీళ్ళు అనేది నిల్చకూడదు అంతే. నీళ్ళు నిల్చొద్దు, నిలువ ఉండకూడదు. మొక్క అనేది పాసిపోతుంది. ఎకరాకు ఎంత పెట్టుబడి పెడతారు? ఫస్ట్ మేము అదే ఎకరాకు 4 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినాక ఫస్ట్ సంవత్సరమే మాకైతే 8 నెలలకే కాపు వచ్చింది. ఫస్ట్ 2 టన్నులు వచ్చింది ఎకరాకు. ఇప్పుడు ఎకరానికి 6 టన్నుల వరకు వచ్చింది. పెరుగుతా ఉంటది సంవత్సరం పెరుగుతుంది. మేము 3 సంవత్సరాలు అయింది పెట్టి. 3 సంవత్సరాలు పెట్టి ఆదాయం ఉంటుంది కదా? ఆదాయం ఉంటుంది. దీనికి పనులు మీరు టన్ను వచ్చేసి హోల్సేల్ రేటు 1.5 లక్ష పోతుంది. ఒక టన్ను 1.5 లక్ష. మనము ఏ పైరు పెట్టినా ఏం రాదు కదా. అన్ని వరి గాని ఏదైనా నష్టమే కదా. వర్షము ఇప్పుడు వర్షాకాలానికి నష్టమే వస్తుంది. అప్పుడు ఇదైతే బెస్ట్. మంచి పని చేసినారు చాలా. ఇట్లా డ్రాగన్ ఫ్రూట్స్ మంచిగా చేసి అట్లా 3 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ. 3 సంవత్సరాలు. లేకుంటే అయితే. 5 ఏళ్ళ. 5 ఏళ్ళ. ఫస్ట్ ఏమేమి పండించినారు ఇక్కడ? ఫస్ట్ నిమ్మ చెట్లు ఉన్నాయి. నిమ్మ చెట్లు తీసేసి
ఇంకా ఇవి పెట్టినాం. కరోనాలో నిమ్మ చెట్లు చాలా నష్టం వచ్చింది, రేట్లు పోక. మీకు ఎలా పెట్టాలనిపించింది ఈ కరోనా టైంలో పిల్లోళ్ళు ఇంటికాడ ఉన్నారు కదా, ఇవి పెడదామని ఆలోచన. అవును, మేము కూడా ఇస్తాం మొక్కలు. మేము అక్కడి నుంచి 60 రూపాయలకు తెచ్చుకున్నాము. అప్పుడు మేము వచ్చేసి ఇప్పుడు 50 రూపాయలకు మొక్క. 10 పనులు నష్టమేనా అంటే మనకు ఇప్పుడు పెరుగుతుంది కదా పంట, అందుకు 50 రూపాయలు జరుగుతాయి. సేల్ చేస్తాం కదా, అమ్ముతున్నారు కదా. 45 నుంచి 50 రూపాయల వరకు మొక్కలు ఎవరన్నా ఆర్డర్ ఇచ్చే మేమే. ఎంతమంది వస్తారు దీనికి మొత్తం ఒకవేళ కూలీలు రావాలన్నా ఎట్లా? మాకు డైలీ 20 మంది వస్తున్నారు. కానీ మాకు ఇది ఒక పనే కాదు, నిమ్మ చెట్లు ఉన్నాయి, నిమ్మకాయలు కోదిను ఇంట్లో కలిపి పనులు 20 మంది వస్తారు డైలీ. అంటే మీరు ఎక్కడికైనా పార్సల్ పంపించాలనుకుంటే వాళ్ళే ఫోన్లు చేసి అడుగుతారు. మా నెంబర్ పెడతా, కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే మీరు పార్సల్ పంపిస్తారు ఇక్కడి నుంచి ఎక్కడికైనా. అవునండి. టన్ను వచ్చేసి 1,50,000 టన్ను. ఇది మామూలుగా ఒక పండుని తయారు కానీ ఎన్ని రోజులు పడుతుంది ఒక పండు? ఒక మొగ్గ వచ్చినాక 45 రోజులు పండు తయారైతుంది. అంటే దీంతో మామూలుగా వర్షాకాలం అటువంటి ఏమి పండ్లు ఏమి డ్యామేజ్ కావు ఒకవేళ వర్షాకాలంలో? వైరస్ అనేది సన్న చుక్కలు వస్తుంది. మనము సాపు పొడి దీనికి మందు ఏం కొట్టము మేమైతే, అంతా ఆర్గానికే. ఎప్పుడు కోడి పెంట, ఆందపు చెక్క, శనక్కాయల చెక్క అట్లా వేస్తారు. దీనికి వచ్చేసాక ఏం మందులు స్ప్రే చేయాల్సిన పని లేదు. మామూలుగా ఒక మొక్క అనేది నిలకడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒక్కొక్క మొక్క అనేది? అది చాలా రోజులు ఉంటదని చెప్తాన్నారు కానీ యూట్యూబ్ లో సెల్లులలో మనమైతే చూడలే. మనకైతే బానే ఉంది. ఇప్పుడు ఒక చిన్న మొక్క నుంచి ఒక ఇంత పెద్ద మొక్క రానికి ఎన్ని రోజులు పడుతుంది? మామూలుగా ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పంట. 3 సంవత్సరాలు సంవత్సరానికి పంట వస్తుంది. మాకైతే 8 నెలలకే వచ్చింది కరెక్ట్ టైంలో. ఫస్ట్ టన్నులో ఎన్ని టన్నులు వచ్చిందో మామూలుగా పండు కాపు? 2 టన్నులు వచ్చింది. 2 టన్నులు ఫస్ట్ సంవత్సరం. ఒక సంవత్సరానికి ఒక్కొక్క ఎకరాకు ఎన్ని లక్షలు పెట్టుబడి పెడతారు మీరు? మామూలుగా ఫస్ట్ పెట్టుకుంటాం పెట్టుబడి అనేది, అంతే. మళ్ళీ ఏం పెట్టాలి. ఇవి మీరు సొంతంగా తీసినావా పిల్లర్స్ ఏమైనా పక్క నుంచి తెప్పించుకొని వచ్చినావా? పిల్లర్స్ సొంతం ఇంటికాన్నే వేయించుకున్నాం. ఇక్కడ సొంతంగా మీరే దగ్గరుండి చేయించుకున్నారు అన్నమాట పిల్లర్స్. ఈ గాన్ టైప్ నేవి అంతా వెరైటీ గా చేసినారు కదా, గాన్ ఇవన్నీ అట్లా. ఇప్పుడు ఇదైతే గాన్ పెట్టుకున్నాము, అక్కడైతే ట్రెల్లీస్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ట్రెల్లీస్ లో పెట్టుకునే దాంట్లో పండు సైజ్ వచ్చేసి ఇంకా 3/4 కేజీ వరకు వస్తుంది. మామూలుగా దీని వెయిట్ ఎంత ఉంటుంది మామూలు మాక్సిమం ఒక పండు వెయిట్ అనేది ఎంత ఉంటుంది? వెయిట్ 150 గ్రాములు ఉండొచ్చు, 200 గ్రాములు ఉండొచ్చు, ఇంకా అట్నే పెరుగుతా ఉండొచ్చు. ఇవి మనకు అంటే ఒక్కొక్క తైవాన్ పింక్, ఈ పింక్ అమెరికన్ పింక్ అంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క రేటా లేకుంటే అన్ని ఫ్రూట్స్ ఒకే? మామూలుగా అయితే కట్ చేసుకోవచ్చు, దీని ద్వారా ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి? ఈ రక్త కణాలు పెరుగుతాయన్నారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఇదే తెల్ల రక్త కణాలు అట్లాంటివి పెరుగుతాయి తింటే అని అన్నారు. అది తోలు, ఇది ఇంకా పండు కదా, పండు ఇట్లా తినొచ్చు. అంటే ఇట్లే తినొచ్చు. టేస్ట్ వచ్చి బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. మామూలుగా ఇవే 150 1 కిలో. బయట తోలలో తీసేసి ఇది ఒక పండు కలిసేసి 60 రూపాయలు. మార్కెట్లో వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు. మామూలుగా మన తోటలోకి వచ్చి ఇట్లా కొనుక్కుంటే మాత్రము తక్కువ అయితే పడుతుంది. లోపల అయితే ఇట్లా ఉంటుంది. టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. సూపర్. రక్త కణాలు అయితే పెరుగుతాయి, మంచి గ్రోత్ అయితే ఉంటుంది.